నమస్కారం సార్. నా పేరు రవితేజ. రవితేజ సార్ చెప్పిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ క్లాస్లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి నేను తెలుసుకున్నాను. అందులో ఫస్ట్గా స్మార్ట్ అనాలిసిస్ వల్ల మన స్పెసిఫిక్ గోల్స్ ఏంటి, వాటి టైం బౌండ్, వాటి వల్ల మన కావాల్సిన టార్గెట్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ 6R సిస్టమ్ వల్ల మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ ఫండ్ అండ్ మన ఎంజాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి ఎలా స్పెండింగ్ చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది. అండ్ చారిటీ, అప్కమింగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఏవే వాటిల్లో వచ్చే రోజుల్లో స్టాక్ మార్కెట్ కానీ ఎక్కడెక్కడ బాగా గ్రోయింగ్ బిజినెసెస్ వాటి గురించి కూడా సార్ కొన్ని మంచి టిప్స్ ఇచ్చారు. అండ్ రూల్ 72 అది ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలా ఉంటుంది, దాంతో ఎలా వస్తుంది ఏంటి అని, రిటర్న్స్ ఎన్నేళ్లలో వస్తే బాగా చెప్పారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చెప్పారు. 3 pillars ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాంతో మనకి 13 to 14% రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ బ్యాంకింగ్లో ఉండే మనకు తెలియని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎఫ్డి యొక్క సేఫ్టీ ఎంతవరకు, దాని మీద ఇన్సూరెన్సెస్, లాకర్ యొక్క యూసేజెస్, దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలనేది చెప్పారు. 7 నెంబర్ ఆఫ్ రిస్క్స్ ఇన్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, వాటిని ఎట్లా ఉంటాయి, ఏది ఎలా వస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్పారు. దాంతో మనం ఆ స్టాక్ మార్కెట్ అప్పుడు కొంచెం డౌన్ అయినా దాని గురించి అది మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం కొంచెం ఇది ఈ విధంగా పడింది అనేది ఒక అనాలిసిస్కి వచ్చి దాన్ని బట్టి మనం రిస్క్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ chittorgarh.comలో మనం స్టాక్ అనాలిసిస్ కానీ ఐపీఓ అనాలిసిస్ కానీ ఎలా చేయాలో చెప్పారు. నెక్స్ట్ ఐపీఓ సెలక్షన్ ఎలా ఉంటుంది, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ఇవన్నీ కూడా చెప్పారు. గుల్లక్ మనీ మీద ఇంకా నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా చేయలేదు. కానీ సార్ చెప్పిన ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడర్స్ ఎలా ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ గురించి వాళ్ళ కూడా నేను కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాను. ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్, హెచ్యుఎఫ్ దానివల్ల యూసెస్, నెక్స్ట్ మనీ కంట్రోల్ యాప్ యూజ్ చేసి మనం స్టాక్ అనాలిసిస్ని ఎలా చేయొచ్చు, స్వాట్ అనాలిసిస్, ఇంకా కంపెనీ స్ట్రెంగ్త్, వీక్నెస్, రేటింగ్స్ ఎవరెవరు ఎలా ఇచ్చారు స్టాక్ గురించి, వాటి గురించి కూడా బాగా చెప్పారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాటిలో ఎంత సేఫ్ ఉంటుంది ఏంటి అనేది చెప్పారు. ఇంకా సార్ ఇప్పుడు ఉన్న వాటిల్లో లైఫ్ ఇన్సూరెన్స్లో నేను చాలా ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్సెస్ కడుతున్నా, దాని నుంచి ఎలా ఎగ్జిట్ అయితే బాగుంటుంది, ఎగ్జిట్ అయ్యే అప్రోచ్ ఏంటి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది వచ్చే క్లాసెస్లో చెప్తా అన్నారు. వాటి వల్ల వచ్చే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్స్ వస్తాయి, అవి ఎలా వస్తాయో కూడా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ స్టాక్ అనాలిసిస్ అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ సార్. మై ఫ్రీ
My name is Krishna Raviteja CH. Free Gurukul ID FG 045538. Thank you, sir.